ఉపాసనకి మెగా ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో, మెగా ఫ్యామిలీని ఆమె ఎంత సపోర్ట్ చేస్తారో మనందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ వల్ల మెగా ఫ్యామిలీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. దీనివల్ల ప్రేక్షకులు దీనికి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మీద చేస్తున్నటువంటి విమర్శల గురించి కూడా మనందరికీ తెలిసిందే. అసలు మెగా ఫ్యామిలీ అవసరమే తనకి లేదని, అసలు మెగా ఫ్యామిలీకి తనకి అసలు చాలా చులకన అంటూ చాలా రకాల వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. సో నిజంగానే మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండానే అల్లు అర్జున్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చేసారా? అఫ్ కోర్స్ అల్లు అరవింద్ కుటుంబం నుంచి అల్లు అర్జున్ వచ్చినా మరి తనని హీరోగా నిలబెట్టింది మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కాదు అంటే ఒప్పుకుంటారా? కొత్తగా అల్లు అర్జున్ అభిమానులు వచ్చారా? చిరంజీవి గారి ఫ్యాన్సే మరి అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి చాలా విషయాలు సపోర్ట్ గా నిలిచారు. మరి అలాంటిది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రతి ఒక్క ఫంక్షన్ లో ఏ తల్లిదండ్రుల గురించి చెప్పినప్పుడు సొంత మావయ్య గురించి చెప్తే ఏమైపోతుంది? మావయ్య గురించి చెప్తే అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? నిజంగా ఆయన ఎప్పుడైనా ఏదైనా విషయంలో ఆయనకి ఆ క్రెడిట్ ఇవ్వాలని ఎప్పుడైనా కోరుకున్నారా? మరి మీరు విజయం సాధిస్తే ఆయన సాధించినట్టు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన క్రేజ్ అలాగే ఆయన యొక్క స్టేటస్ అంతా కూడా ఆయనకి అభిమానులు ఇచ్చింది. మరి మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే స్థాయికి వెళ్ళిపోయారు. కుటుంబాన్ని సైతం ఆయన పక్కన పెట్టి ప్రజల కోసం పోరాటం చేస్తుంటే అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి మీరు ఎవరి కోసమో వెళ్లారు. అది ఎవరికి? పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే మరి పోరాటం చేస్తున్నారో వాళ్లతో. అలాంటి వాళ్ళు మెగా కుటుంబం గురించి ఎంత చీప్ గా మాట్లాడారు, అందరినీ ఎంతగా అవమానించారు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి నువ్వు మావయ్యని అవమానించావు, అసలు ఈ విషయాల గురించి ఇంకోసారి మీడియాలో కనుక మాట్లాడితే అసలు బాగోదు అంటూ మండిపడ్డారట.